యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణతంతు నిన్ను వేళ కరములెత్తి నిన్ను పిలువా, శరణతంతు నిన్ను వేళ కరములెత్తి నిన్ను పిలువా. నన్ను చేరవచ్చావా, రీతిగా ఉన్నావా. హల్లెలూయా, నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నేడు ఇంకా రీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రామయ్యా, నేడు ఇంకా రీతిగా ఉన్నావా. ఆరాధించెదము యేసయ్య నామములో, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామములో, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము అందరూ కలిసి ఆరాధించెదము యేసయ్య నామములో, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయి దేవుడు, ఆదియున్న దేవుడు, అద్భుతాలు చేయి దేవుడు, అబ్రహాము దేవుడు, ఆత్మైన దేవుడు, అబ్రహాము దేవుడు, ఆత్మైన దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, మన యేసయ్య అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామములో, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆరాధించెదము యేసయ్య నామములో, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటంలో. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటంలో. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటంలో. కన్నీళ్ళే పానములైనా బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా, కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ
నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ అంతా నామే. అందరం కలిసి తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను. ఫస్ట్ పెద్దవాడికి బాగలేదు, రక్తం తక్కువ తగ్గిన బాగానే ఉన్నది. చిన్నవాడికి 3 సార్లు తీసుకుని వెళ్ళాము, టెస్టులు చేసాము, చేపిస్తే మళ్ళీ టైఫాయిడ్ అని చెప్పారు. చెప్పితే తగ్గింది, బాగానే ఉన్నది. మొన్న బుధవారం అయ్యగారు అమ్మగారు వచ్చారు గృహం దర్శనం అలా చూసుకొని. ఆ నైట్కైతే బాగా విపరీతంగా బాగలేదు. అసలు ఏంటి అబ్బాయికి అయిపోతుందని చాలా భయపడిపోయాం. మన రాత్రి అంతా నిద్ర లేదు అసలు. ఆరాధన కలుగుడానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ సత్తపడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగముందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగముందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. మీ అందరి కొరకు ప్రార్థన చేశాను. చాలామంది పేరు పేరున ప్రార్థన చేశాను. నిన్న ఇక్కడ మనకు ఆల్రెడీ అయిన తర్వాత వెంటనే కాకినాడ ఆ రాత్రి వెళ్ళడం జరిగింది. రాత్రి వెళ్ళి అక్కడ పట్టుకుని పొద్దుట కొద్ది లేట్గా లేచి స్నానం చేసి నిన్న అక్కడ ప్రార్థనలో ఉంటాను, దేవుడు సహాయం చేశాడు. మరి రాత్రి ఒక దైవజనుడు వాక్యం చెప్పడానికి అక్కడికి వచ్చారు. మనందరికీ తెలిసిన వ్యక్తే తల్లి ఆదినారాయణ. దేవుని వాక్యం చెప్పడానికి వచ్చేటప్పటికి వచ్చి కొన్ని మాటలు చెప్పాడు. తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఎందుకో నాకు నిద్ర పట్టలేదు. చాలాసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేశాను.
ఎందుకు అంటే మీ కొరకు ఎందుకు ప్రార్థన చేశానంటే కొన్నిసార్లు అది ఆత్మీయంగానో శారీరకంగానో నాకు తెలియదు, కానీ కొంత బాధ కోపం కలిగినప్పుడు మిమ్మల్ని కోపడుతూ ఉన్నాను. అది నాకేదో మీరు నష్టం చేశారని కాదు, నాకేదో ఇబ్బంది కలిగి చేశారని కాదు, కానీ మీరు ఆత్మీయంగా ఎదగట లేదు. ఒకవేళ నా పాల్ట అది లేదా మీ పాల్ట తెలియక మరి దేవుని సంఘంలో బాధపడుతూ ఆ బాధని కొన్నిసార్లు మీ మీద లేకపోతే నా కుటుంబం మీద నేను దాన్ని చూపిస్తూ ఉన్నాను. ఒకేపు నుంచి అమ్మగారు అయితే నా భార్య కనుక భరిస్తుంది, అదేవిధంగా దేవుని పిల్లలైన మీరు ఆత్మీయ పిల్లలు చాలాసార్లు నన్ను కూడా మీరు భరిస్తున్నారు, నా మాటలు భరిస్తున్నారు, నా కోపాన్ని భరిస్తున్నారు. కొన్నిసార్లు ఆత్మీయంగా మీరు ఎదగాలనే ఒక ఆలోచనతో ఒకసారి మాట్లాడిన మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడినప్పుడు మరి ఓకే భరిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మరి నా మాటలు ఒకవేళ మిమ్మల్ని బాధ పెడుతున్నాయేమో, ఒకవేళ ఆత్మీయ శక్తి దేవుని ఆత్మాభిషేకం ఒకవేళ మన మధ్యలో తక్కువ ఉండటం వల్ల అలా జరుగుతుందేమో అని చెప్పి రాత్రి మీ అందరి కొరకు ప్రార్థన చేశాను. దేవుని కృపను బట్టి ఇంతవరకు మనం కలిసి సేవ చేస్తున్నాం, సేవలో ఉన్నాం, దేవుని నమ్ముకున్నాం. మేము కూడా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాం. మా ముఖ్య ఉద్దేశం మీరు నరకాన్ని తప్పించుకుని ఆ నిత్య జీవానికి వెళ్ళాలని ఒక ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఒకవేళ పేతురు గారికి కూడా తెలుసు, ప్రారంభం నుంచి కూడా మరి ఆయన్ని కూడా నేను చాలాసార్లు బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఉన్నట్లు బట్టి మీ కొరకు నేను ప్రార్థన చేశాను, ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనుక మనం అందరం ఏ విధం చేతనైనా దేవుని రాజ్యానికి చేరుకోవాలి. దాన్ని బట్టి నేను ప్రార్థన చేయడం జరిగింది. దేవుని వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది. 1వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మంచిగా చదువుతాం. ఎవరైనా చదవండి. 1వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. ఈ వాక్యాన్ని చదివిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ముందుగా వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ మాట చదువుతాం. ఓకే. ఆ హేతువు చేత మీరు దేవుని గురించి వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక మీరు అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించుటని మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తున్నది. చదవబడిన వాక్య భాగంలో పెద్ద ఎవరినేం అక్కర్లేదు. ఒక మాట ఏంటంటే, అది మేము మాట్లాడుతున్న మనుషులు మాటలని మీరు భావించకండి. అది దేవుడే మీతో మాట్లాడుతున్నాడని, అది దేవుని వాక్యమే అని మీరు గుర్తించాలని. అప్పుడే మన జీవితాల్లో, మీ జీవితాల్లో, మా జీవితాల్లో దేవుని కార్యసిద్ధిని చూడగలం. ఇది మనుషులు మాట్లాడుతున్నారులే అనుకుంటే వాళ్ళ వైపు చూసి
వాళ్ళని చూసి, నేను మాట్లాడుతుంటే నా వైపు చూసి, నా గురించి ఆలోచించి, ఒకవేళ రాజు మాట్లాడుతుంటే రాజు వైపు చూసి, రాజుని గురించి ఆలోచించి, అభి మాట్లాడుతుంటే అభి మాటలను విని అభిని గురించి ఆలోచించి, మోహన్ మాట్లాడుతుంటే మోహన్ గురించి చూసి, మోహన్ గురించి ఆలోచించి మీరు ఆ వాక్యాన్ని వింటే అది మనుషులు మాటలుగానే మీకు ఉంటాయి తప్ప ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. కానీ ఆ మాటలు దేవుని వాక్యమే, దేవుడే మాట్లాడుతున్నాడు నాతో అని చెప్పి మనం అనుకుంటే, నీవు అనుకుంటే, నేను అనుకుంటే కార్యసిద్ధిని చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గట్టిగా చప్పట్లు మంచిది. కనుక కార్యసిద్ధి చేసేవాడు ఎవరు? దేవుడే. వాక్యము దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గ్రహిస్తే నీలో నాలో కార్యసిద్ధిని చేస్తాడు ఆయన, కార్యాన్ని చేస్తాడు ఆయన. అలాంటి దేవుడిని కలిగి ఉన్నాం మనం. మరి దేవుని మందిరానికి వస్తున్నా మనం ఎందుకు వస్తున్నాము అంటే దేవుని స్తుతించడానికి, రెండోది ప్రార్థించడానికి, మూడోది ఆరాధించడానికి. ఈ మూడు చేయడానికి. అంతేకాదు ఈ మూడు మనం చేసిన తర్వాత నాలుగోదిగా దేవుడు మనతో మాట్లాడటానికి, మన జీవితంలో కార్యసిద్ధి చేయడానికి. ఈ విషయాల కొరకు దేవుని సన్నిధికి వస్తున్నాము. ఈలోగా చాలా సాతానుడు కల్పించి గలిబిలి చేస్తూ దేవుని స్తుతించకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని కార్యాన్ని మరి సతి చూడకుండా, మనం అనుభవించకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. కనుక అలాగే కాకుండా నిజంగా కోరాహు కుమారులు ఎలాగైతే దేవుని మందిరానికి వచ్చి ఆసక్తితో వచ్చి దేవుణ్ణి స్తుతించారు, దేవుని కనపరిచారు, అదేవిధంగా మరి దేవుని సన్నిధానంలో జీవము కలిగిన దేవుని దర్శించారు. భయంతో, భక్తితో దేవుని దర్శించి దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించి వారు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా, ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మిగిలిపోయారు. దేవునామన స్తోత్రం. ఆ విధంగా ఉండాలని ఆశ, కోరిక. ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని గురించి ధ్యానం చేయబోతున్నాం మనం. దాని కొరకు ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, మరి టైం ఎక్కువ లేదని మరి ఈరోజు మగవాళ్ళే ఆరాధన చేసి ముగించారు, స్త్రీలకి లేదు. మరి ఈ సమయంలో వాక్యం కొరకు పావని చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధ కృపగలిగిన యేసయ్య, దయగల తండ్రి, నీకే వందనాలు. సర్వోన్నతానికే వందనాలు. సర్వకృపగలిగిన యేసయ్య, నీకే వందనాలు. ఇదిగో నాయన పాటల్లోన, నాయన ఆరాధనలోన మీరు నడిపించి, దీవించి, ఆశీర్వదించారని నమ్ముచున్నాం తండ్రి. నీకే మహిమకరంగా జరిగిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగే నాయన వాక్యం ద్వారా మనతో మాట్లాడండి తండ్రి. ఆ వాక్యం నాయన మనం భద్రపరుచుకున్నట్లు సహాయం దయచేయండి నాయన. నీ కృపాకాంతలతో నింపండి నాయన. వాక్యం నాయన విని ప్రకారం వదిలేకుండా నాయన మా హృదయాల్లో అన్ని విధంగా నాయన ఉండి గ్రహి నాయన జీవించే జీవితాన్ని మాకు దయచేయండి. యేసయ్య, నీకే వందనాలు. ఇంకా నాయన జరగబోయే కార్యక్రమం అందరిలో మీరే తోడుగా నడిపించి, దీవించి, ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. ఈరోజు ప్రభురాత్రి బాగా ఉంది, అందుకే త్వరగా మనం విందాం. తర్వాత ఒక క్రమాన్ని వినండి. ఎట్టి పరిస్థితిలో కూడా ఒక 5 నిమిషాలు అయితే పర్వాలేదు, కానీ 1 గంటకి మనం ముగించుకోవాలి. మీరు ఎప్పుడు వస్తారో నాకు అనవసరం. అభికి కూడా చెప్తున్నాను ఈ మాట. ఎట్టి పరిస్థితిలో 1 గంటకి ముగించాలి. టైం ప్రకారంగా 1 గంట అయిందంటే ఆశీర్వాద ప్రారంభం. ఈ విషయాన్ని గమనించండి. మరి క్రమం విషయంలో కూడా యవనస్తులు
సంఘ పెద్దలు క్రమంలో వచ్చారు. మరి పరిసారకులు అంటే ఎవరో తెలుస్తలేదు. పరిసారకులు అంటే ఎవరో తెలుస్తలేదు. అది కూడా లిస్ట్ ఆఫ్ చేయండి, అవి లిస్ట్ ఆఫ్ చేయి. పరిసారకులు పాట అంటే పరిసారకులు వచ్చి పాడాలి. చాలామంది రావడం పరిసారకులు. ఓకే. రెండోది యవనస్తులు, పురుషులు. వాళ్ళకి పాట ఉంది, వాళ్ళు రావాలి. యవనస్తులు కూడా. యవనస్తులు అంటే ఎప్పుడు ఒకరు లేకపోతే ఇంకొకరు పాడుతున్నారు, అలా కాకుండా యవనస్తులు అందరూ, మన సంఘంలో ఉన్న యవనస్తులు అందరూ లేచి నిలబడి, ఇప్పుడు స్త్రీలు యవనస్తులు ఎలాగైతే పాడుతున్నారు, మీరు అలా పాడాలని నా ఆశ, నా కోరిక. అందుకు మీరు కూడా సరి అవ్వాలి. అవటాలేదు, యవనస్తులు సరి అవటాలేదు, పురుషులు. తర్వాత పరిసారకులు సరిగా లేదు, ఎవరు తెలియదు. నేను పరిసారకులు అన్న సంగతి తెలియదు. అందుకబట్టి చాలామంది